కూటమి ప్రభుత్వం గడిచిన 2.5 ఏళ్లుగా ప్రజలకు చేసింది ఏమీ లేదని, శాసనసభలో అభివృద్ధి సంక్షేమం కోసం చర్చించే అంశాలు లేక సభను తప్పుదోవ పట్టించేందుకు కుల రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ వైద్యనగర్లో గల మాజీ మంత్రి కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసింది చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. చాలా చిత్రం. నిన్నే అనుకుంటా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో చూశాను. చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు సభికుల్ని, తమ్ముళ్ళు మీరు చెప్పండి, నేను ఎప్పుడైనా ఎవరైనా మోసం చేశాను? మరీ అంత డైరెక్ట్గా అడిగితే ఏం చెప్తాం? మీరు మరీ డైరెక్ట్గా అడిగేస్తే మేము ఏం చెప్పాలి? నేను ఎప్పుడైనా ఏమన్నా మోసం చేశానని చంద్రబాబు నాయుడు అంత డైరెక్ట్ అయిపోతే చెప్పేవాడు కూడా కంగారు పడిపోతారు కదా. పోనీ ఆ సభలో ఈయన అడిగితే ఒక్కడైనా లేదన్నా అని చెయ్యబడా, బాబు గారు తప్పు, మీరు ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదని ఒకడు అన్నాడా? పిన్ డ్రాప్ సైలెన్స్ సభ. నేను చూసిన వీడియోలో అసలు మన రాజకీయ ప్రస్థానమే ఎలా స్టార్ట్ అయిందో అందరికీ తెలుసు. నేను ఎవరైనా మోసం చేశానా అని అడిగితే పాపం ఆడు ఏం చెప్తాడు? ఎదురుకుండా కూర్చుని మేమేం చెప్తాం అంత డైరెక్ట్గా అడిగితే? మీరు మోసం చేశారా లేదా ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు సూపర్ 6 సూపర్ హిట్ అని పండగ చేసుకుంటున్నారు కదా. మీరు ఇచ్చిన హామీలతో జనం పండగ చేసుకుంటున్నారని మీరు నమ్ముతున్నారు కదా. ఏ హామీ మీరు ఫుల్ఫిల్ చేశారని నేను ఎప్పుడన్నా మోసం చేశానా తమ్ముడు అని అడుగుతారు మీరు. ఒక్క హామీ, ఇదిగో నేను ఇచ్చిన సూపర్ 6లో పర్ఫెక్ట్గా అమలు చేస్తానని చెప్పగలుగుతారా? మళ్ళీ నిన్న ఆయన ఏమంటున్నాడంటే, ఆడబిడ్డలందరికీ స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ఇచ్చాను, అయినా ఇక్కడ నా సభలో జనం మహిళలు తక్కువ మంది కనపడుతున్నారు ఏంటి అని అడుగుతున్నారు.